పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసల పంచాయతీ నడుస్తోందా? నిధుల విడుదల కొందరికే పరిమితం అవుతోందా? కేబినెట్ ఆమోదం జరిగినా బడ్జెట్ రిలీజ్ కావడం లేదా? 19వ కేబినెట్ భేటీలో బడ్జెట్ విడుదలపై పలువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అవుతోంది. మరో 6 నెలలు గడిస్తే 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. రేవంత్ సీఎంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 18 నెలల్లో ఇంతవరకు 19 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 19వ కేబినెట్ సమావేశం నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని సమాచారం. 19వ కేబినెట్ సమావేశానికంటే ముందు జరిగిన మొత్తం 18 కేబినెట్ సమావేశాలలో 327 అంశాలపై చర్చ జరిపి వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రుల ఆమోదం పొందాయంటే ఆయా అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అవి కొంచెం అటు ఇటుగా వెంటనే అమల్లోకి రావాలి. అప్పుడే కేబినెట్ నిర్ణయాలకు విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా కేబినెట్ నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయి, వాటి ప్రగతి ఎలా ఉంది, సమస్యలేమైనా ఉత్పన్నమయ్యాయా మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి 19వ కేబినెట్ సమావేశంలో ఫోకస్ పెట్టారు. కేబినెట్ ఆమోదం పొందిన 327 అంశాలకు గాను 321 అంశాలు అమల్లోకి వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు ఓకే గానీ ఇక అసలు సమస్య అంతా నిధుల దగ్గరే వస్తోందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. కేబినెట్లో ఆమోదం తెలిపిన అంశాలకి కూడా నిధుల విడుదల కావడం లేదనే కీలకమైన అంశాన్ని 19వ కేబినెట్లో పలువురు మంత్రులు ప్రస్తావించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిధులు విడుదల చేయాలనే తమ విజ్ఞప్తులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించడం లేదని పలువురు మంత్రులు వాపోయినట్టు సమాచారం. ప్రజలకు సంబంధించిన అంశాలపై రెగ్యులర్గా విడుదల కావాల్సిన నిధులు సైతం విడుదల కావడం లేదనే చర్చ సెక్రటేరియట్లో జోరుగా సాగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో, కేబినెట్ సమావేశాల్లో నిధుల విషయంలో ఓకే చెబుతున్న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిధుల విడుదల దగ్గరకు వచ్చేసరికి జాప్యం చేస్తున్నారని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కీలక ఇరిగేషన్, పంచాయతీరాజ్ లాంటి శాఖలకు సైతం నిధుల విడుదల నిబంధనల ప్రకారం విడుదల కావడం లేదని ఆయా శాఖల మంత్రులు ఒకంత ఆవేదన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ముగిసి 4 నెలలవుతున్నా నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు రావడం లేదని పలువురు మంత్రులు కేబినెట్ సమావేశంలో వివరించినట్టు తెలుస్తోంది. కొంతమంది అయితే తమకు రావాల్సిన నిధుల్లో 10% కూడా రాలేదని ఆగ్రహంతో కూడిన ఆవేదనను వెల్లగక్కారట. కొంతమంది మంత్రుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వారికి కేటాయించిన డబ్బులు విడుదలవుతున్నాయని, మరికొందరి విషయంలో మాత్రం పక్షపాతం చూపుతున్నారనే విమర్శ చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎందుకు అలా చేస్తున్నారు అని నేరుగా ప్రశ్నించకపోయినప్పటికీ ఆయన్ను తప్పుబట్టేలా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారని సమాచారం. ఈ విషయంపై గతంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పంచాయతీ జరిగిందని, మంత్రులు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక నుంచి రెగ్యులర్గా ఎమ్మెల్యేలకు, మంత్రులకు నెలవారీగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయనపై పలువురు మంత్రులు కారాలు మిరియాలు నూరుతున్నారట. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నిధుల కోసం చకోర పక్షులా ఎదురు చూస్తున్న మంత్రులు అభిప్రాయపడుతున్నారట. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు సంబంధించిన సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారట. నిధుల విడుదలపై అపార్థాలు చేసుకోవద్దని సర్ది చెప్పారట.